మా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన రాజీనామా చేశాడు అనేటువంటిది, అంటే పదవికి రాజకీయాల్లో కొనసాగనన్నాడని రకరకాలైనటువంటివి ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ఆయనతో మేము మాట్లాడలేదు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కలగనటువంటి వ్యక్తి, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, కొంతమంది స్వార్థపరులు కావచ్చు, అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పన్ని ఆయన మీద కక్ష సాధింపులకు పాల్పడ్డా ఎక్కడా చెల్లించకుండా వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి వాడు. మేమందరం నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వస్తే నెల్లూరు జిల్లా ఆయన నేతృత్వంలో ఆయన యొక్క ఆలోచన విధానం, కష్టపడేటువంటి మనస్తత్వం మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆశించాం. కానీ దురదృష్టం, ఇది నెల్లూరు జిల్లా ప్రజల దురదృష్టం. అటువంటి వ్యక్తి ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందలేకపోయాడు. కాబట్టి ఏది ఏమైనా సరే ఒకసారి ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి వివరాలు తెలియకుండా స్పందించడం సబబుగా ఉండదు. కాబట్టి మరలా చెప్పేటువంటిది, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి నాయకుడు. తప్పనిసరిగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆలోచనలు, ఆయన సూచనలు, సలహాలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఒకవేళ ఆయన ఏదన్నా ఒక ఆలోచన చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ఉండాల్సిందే, సేవాభావంతో కొనసాగించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. వేణుంబాకం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు. ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజెత్తులు. కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ మీదేంది కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే, నీ ఊరు తాళ్లపొడి, మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు నీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నవాళ్ళు మేము. బట్ మీరు ఏంటి, మీ చరిత్ర ఏంటి? మీ తండ్రి, మీ చిన్నాయన, వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం నీది. జైలుకి పోయి వచ్చినారు మీ తండ్రులు, మీ పినతండ్రులు. అటువంటి పరిస్థితి మాకు లేదు. మా పెదనాయన కూడా జైలుకి పోయాడు, సోమిరెడ్డి ఆదినారాయణ. స్వాతంత్రం కోసం పోయినాడు. 5 ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. ఈరోజు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే కోట్ల రూపాయల వాల్యూ. అది మీకు మాకు తేడా. ఇంకొక విషయం, నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మ, పురంధేశ్వరి గారు, ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి, నువ్వు పెట్టిన ట్వీట్లు ఏంటి? నేను తిరిగి నీకు కౌంటర్ ఇచ్చా, అటాక్ చేశా. నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు, చెత్తబుట్లో బారేసా, చేసుకోపో అని చెప్పా. అటువంటి వాడి నువ్వు, నీ చరిత్రది. అక్కడన ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్, ఒక పద్ధతైన వాళ్ళు అక్కడ పోయి సర్వనాశనం చేసావు. నీకేం సంబంధం? నీ తాళ్ళపూడి ఎక్కడ, నీ ఉత్తరాంధ్ర ఎక్కడ, నీ వియంకుడిది కూడా నెల్లూరు. మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి 1000 కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వేం మాట్లాడతావు? ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు ఆ విధంగా. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా, ఆల్రెడీ ఒకసారి పంపించారు, కారణం లేకుండా పంపించారు. 29కి మేము అధికారం వస్తాం, కానీ నువ్వు బతికుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు బతికుండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క. నువ్వు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు. నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ వియంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు
నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు, నిన్ను అనుభవిస్తావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద వైసీపీ నాయకులకి నమ్మకం సన్నగిల్లుతా ఉంది. 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైనపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పటికే 3 పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. నేడు విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. నాయకుడంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితమైపోయాడు తప్ప ఆ పార్టీ క్యాడర్కి గానీ నాయకులకు గానీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అందుకనే ప్రజలు, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని గాల్లోనే, త్రిశంకు స్వర్గంలోనే పెట్టేశారని చెప్పి మేము భావిస్తున్నాం.